హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ఈరోజు వాతావరణ శాఖ ఒక కొత్త అప్డేట్ అయితే ఇచ్చింది. ఏదైతే ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఈ 2 వారాలు ఏవైతే జూలై 2వ వారం నుంచి మొదలుకొని 3వ వారం, ఈ వారంలో ఎక్కువ వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఇటు తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే రానున్న కొన్ని రోజులు కూడా ఎల్లో అలర్ట్ ఉంది. సో దానిలో భాగంగా ఈరోజు ముఖ్యమైన ప్రదేశాలు ఏవైతే అటు నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఇటు రామగుండం, హన్మకొండ, ఖమ్మం ఇలాంటి ముఖ్యమైన ప్లేస్లలో భారీ వర్షం పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పింది. సో దాంతోపాటు వాతావరణ శాఖ కూడా కొంతమందికి కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఎవరైతే మాన్సూన్ సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో వారికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఎవరైనా వర్షాలు పడ్డప్పుడు, వరద నీరు ఇంట్లోకి వచ్చేసి చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు వారిని కాంటాక్ట్ అవ్వమని కూడా వాతావరణ శాఖ చెప్పేసింది. అదేవిధంగా వివిధ విలేజ్లో ఉన్నటువంటి ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫార్మర్స్ అందరూ కూడా ఈ వర్షం ఎక్కువ ఉన్న సమయంలో పొలాల దగ్గరలో చెట్ల కింద ఉండకుండా ఉండాలని చెప్పేసింది. ఎందుకంటే పిడుగు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఎవరు కూడా బయటికి రావడానికి వీల్లేదు, ఎల్లో అలర్ట్ కానీ ఆరెంజ్ అలర్ట్ కానీ ఉన్నప్పుడు. ఎందుకంటే దాంతోపాటు ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో ఆ మత్స్యకారులు కూడా ఈ టైంలో చేపల వేటకు వెళ్ళొద్దని, ఎందుకంటే ఎల్లో అలర్ట్ ఉన్నప్పుడు అలా చేపల వేటకి వెళ్ళి ప్రమాదాలకు గురవుతారు కాబట్టి అలాంటి సమయంలో వరద ఎక్కువ ఉన్న సమయంలో కూడా బయటికి వెళ్ళకూడదని కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. దాంతోపాటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎవరైతే మ్యాన్ హోల్స్ ఉన్నాయో ఎక్కడైతే మ్యాన్ హోల్స్ ఉన్నాయో ఆ మ్యాన్ హోల్స్ పక్కన మేము బోర్డు ఏర్పాటు చేశాము. సో దాన్ని చూసి కూడా వ్యవహరించాలి, అన్ని మ్యాన్ హోల్స్ని ఓపెన్గా పెట్టామని కూడా చెప్పడం జరిగింది. సో ఆ మ్యాన్ హోల్స్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీమ్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. రెస్క్యూ టీమ్స్ అందుబాటులో ఉండడం కాదు, మీకు ఎలాంటి సమస్య వచ్చినా, ఏ ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా కూడా వారు ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం జరిగింది. సో ఆ టోల్ ఫ్రీ నెంబర్ని కాంటాక్ట్ కావమని కూడా చెప్పింది. అలాగే రానున్న రోజుల్లో ఎవరైతే రైతులు ఉన్నారో ఈ వర్షం కారణంగా వారు పంటలు వేయడం కానీ, విత్తనాలు నాటడం కానీ వాటిని ఏదైతే ఈ వర్షానికి సంబంధించినటువంటి అప్డేట్స్ తెలుసుకొని కూడా వారిని వ్యవహరించాలని చెప్పింది. ఎందుకంటే వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు విత్తనాలు వేయడం వల్ల రైతులకు కూడా చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అందుకని వారు ముందు రోజు కానీ అక్కడ ఉన్నటువంటి టైంలో వాతావరణ అప్డేట్స్ చూసుకొని వారు ఇవన్నీ ముందుగానే రైతులందరూ కూడా ముందుగానే ఈ వాతావరణ అప్డేట్స్ తెలుసుకొని వారి పంటల్ని, విత్తనాలని వేయాలని కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ వర్షం పడ్డప్పుడు కరెంటు ఏవైతే కరెంటు తీగలు కానీ లేకపోతే ఆ కరెంట్లో ఏమన్నా అతుకులు ఉన్నాయో కానీ అట్లాంటి వాటి జోలికి కూడా వెళ్ళకూడదని చాలా చాకచక్యంగా వ్యవహరించాలని కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. అలాగే రోడ్డు పైన ఇక్కడ ట్రాఫిక్ జామ్ జరగకూడదని కూడా మేము చాలా ఇటు హైడ్రా సంస్థ కావచ్చు, ఇటు మాన్సూన్ రెస్క్యూ కావచ్చు, ట్రాఫిక్ పోలీస్ కావచ్చు, చాలా అంటే ముందుగానే సంకేతాలు ఇచ్చాము కూడా వారు చెప్పడం జరిగింది. సో ఆ సంకేతాలని ఫాలో అవుతూ అవసరం ఉంటేనే బయటికి రండి, అవసరం లేకపోతే బయటికి రావద్దని కూడా వాతావరణ శాఖ వారు చెప్తా ఉన్నారు. సో ఏదైతే ఈ వర్షం ఈ రానున్న రోజుల్లో, ఈ 2-3 రోజుల్లో చాలా భారీగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా అవసరం ఉంటేనే బయటికి రండి, అవసరం లేకపోతే బయటికి రావద్దని కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. సో చూద్దాం, రానున్న 2-3 రోజులు వర్షం వచ్చిన తర్వాత కూడా ఎవరికి ఎలాంటి హాని జరగకూడదు, అందరికీ మంచి జరగాలని కోరుకుందాం. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టేట్ టు పొలిటికోస్ మీడియా. దిస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్ ఫ్రమ్ Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.